వైసీపీ హయాంలో జరిగిన మద్యం స్కామ్ భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణమని ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ నేతృత్వంలో జరిగిన అక్రమాల్లో మరిన్ని అసలు వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయని చెప్పారు. ఈడీ కూడా దీనిపై విచారణ చేపట్టడంతో కొత్త పేర్లు బయటకు వస్తాయని, మద్యం కుంభకోణం సూత్రధారులు ఎవరున్నా తప్పించుకోలేరని మంత్రి స్పష్టం చేశారు. ఏదైతే మేము వైట్ పేపర్లో రిలీజ్ చేసినట్టుగా 3,500 కోట్ల రూపాయల అతిపెద్ద స్కామ్, భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ ఏపీ లిక్కర్ స్కామ్ అని చెప్పి వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది. దాదాపు 52 మంది దీంట్లో మరి ముద్దాయిలుగా ఉన్నారు. 17 మందిని ఇప్పటికీ అరెస్ట్ చేశారు. అలాగే 260 కోట్ల రూపాయలు ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేశారు. అలాగే క్యాష్ కూడా 20 కోట్ల రూపాయలు క్యాష్ కూడా సీజ్ చేశారు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆనాడు ఈ లిక్కర్ బిజినెస్ ని వాళ్ళు ఏ రకంగా ఒక సొంత వ్యాపారంగా చేసుకున్నారు. ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంతలు విచ్చలవిడితనానికైనా చేయొచ్చు అనే విధంగా 5 సంవత్సరాలు జరిగినటువంటి విధానం. అందుకనే చాలా ట్రాన్స్పరెంట్ గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ విచారణ చేసుకుంటూ, ఎక్కడికక్కడ వ్యవస్థలన్నీ కూడా సరి చేసుకుంటూ మరి ఈ రోజు ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం. ఇంకా త్వరలోనే ఇవన్నీ బయటకు వస్తాయి, వాస్తవ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి.